నమస్తే. నమస్తే సార్. నమస్తే అందరికి. సో, సార్ చెప్పినట్టు నా పేరు శారద. యూకే నుంచి. బేసికల్‌గా మాది నేటివ్ ప్లేస్ అయితే విజయవాడ. 9 ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి షిఫ్ట్ అవ్వటం, ఇక్కడికి మేము రావటం జరిగింది యూకేలో. సో, యూకే ఇక్కడికి వచ్చిన ఒక 1 ఇయర్స్‌కి నా స్పిరిచ్యువల్ జర్నీ స్టార్ట్ అయింది. సో, జర్నీ స్టార్ట్ అవ్వటము, మెసేజెస్ అవన్నీ అట్లా స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఆ మెసేజెస్‌లో ఇవాళ మనకి శ్రీరాముడు, ఆహ్, మనకి రాముడు ఇంకా ఆయన గురించి మనం పరిచయం చేయనవసరం లేదు. సో, రాముడు గురించి కాదు, రాముడు ఇచ్చారు మెసేజు. అదెట్లా వచ్చింది దాని గురించి తెలుసుకునే ముందు ఒక 10 నిమిషాలు మనం ధ్యానం చేద్దాము సైలెన్స్‌లో. సో, 10 నిమిషాలు ఆ ధ్యానంలో ఎప్పుడైతే మనము చక్కగా రెడీ చేసుకుంటాం. మన శరీరం పరంగా, మనసు పరంగా, బుద్ధి పరంగా, జ్ఞానాన్ని తీసుకోవటానికి మనల్ని మనం రెడీ చేసుకుంటామనమాట. ఓకే. సో, అట్లా మనకి తెలుసు పోస్టర్ ఎవరికన్నా గ్లాసెస్ ఉంటే, కళ్ళద్దాలుంటే పక్కన పెట్టండి. కాళ్ళు క్రాస్ చేసుకుందాం. వేడల్లో వేళ్ళు పెట్టుకుందాము. కళ్ళు మూసుకొని, ఒక్కొక్క శరీర భాగము చక్కగా రిలాక్స్ చేసుకుంటూ, పాదాలు మొదలు, మోకాలు, తొడలు, నడుం భాగము, ప్రతి శరీర భాగము కూడా రిలాక్స్ చేసుకుంటూ వద్దాం. చక్కగా మన భుజాలు కిందకి, వదులుగా చేతులు, అదే మన వీపు భాగం, వీపు కండరాలన్నీ రిలాక్స్ చేసుకుంటూ, నుదిటి భాగం, మన ఫోర్‌హెడ్, మన కనుబొమ్మల మధ్య భాగం, ప్రతి శరీర భాగం కూడా చక్కగా రిలాక్స్ చేసుకుంటూ వద్దాం. చాలా తేలికగా అయిపోయి, మెల్లగా మన దృష్టిని మన శ్వాస మీద పెడదాము. తీసుకునే శ్వాస, విడిచిపెట్టే శ్వాస. మన శ్వాసే మన గురువు. మనం ఎప్పుడైతే మన గురువుని పట్టుకుంటామో, మనలో మనకి మార్గం సులువైపోతూ ఉంటుంది. ఆలోచన వచ్చిన ప్రతిసారి శ్వాస మీద ధ్యాస పెడదాము. సో, మెల్లగా మనము ఆలోచన రహిత స్థితికి చేరుకుంటాం.
Last 5 minutes. Last 2 minutes. Last 10 seconds. మెల్లగా మన చేతి వేళ్ళు కంటి మీద పెట్టుకుందాము. ఒక 5 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. తీసేసి చక్కగా ఎప్పుడు రెడీ అయితే అప్పుడు కళ్ళు తెరుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మనం సెషన్‌లో ఏంటి అంటే మనకి రాముడు హ్మ్. పెట్టడానికి మనం రాముడు అని అనుకోవచ్చు. కానీ రాముడి నుంచి వచ్చిందే కాదనట్లేదు. కానీ ఏ డివైన్ అయినా ఏ దేవుడైనా, జీసస్ అయినా, మొహమ్మద్ అయినా ఎవరైనా సరే నేను చెప్పేది ఒక సత్యమే. ఒకటే ఉంటుంది సత్యం. మేబీ రిలీజియన్ వేరు కావచ్చు. కానీ సత్యం అయితే ఒకటే. మనకి రాముడి నుంచి అంటే ఎట్లాగా నాకు ఆయన ఇచ్చున్నారు. ఎట్లా అంటే ధ్యానంలో స్టార్టింగ్ డేస్ అవి బాగా నాకు చాలా కొత్త నేను ధ్యానానికి. ధ్యానం చేస్తున్నప్పుడు ఒక ఒక బ్రష్ వచ్చి ఎలా అయితే
పిల్లలు పెయింట్ చేసే బ్రష్, దాంట్లో కొంచెం అట్లా లావుపాటి బ్రష్, గోల్డెన్ కలర్ అన్నమాట. బంగారు రంగులో ఉన్న బ్రష్ వచ్చి నాకు విజన్ వచ్చేది. ఆ బ్రష్ తనంతట తాను ఇట్లాగా సెంటెన్స్ మొత్తం లెటర్స్ రాసేది. అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క లా, 7 లాస్ అని. అసలు లా ఏంటి? 7 లాస్ ఏంటి? ఏమి నాకు అర్థం కాలేదు. ఏమి తెలియలేదు. అది ఫస్ట్ అదొచ్చిన తర్వాత 7 లాస్ ఇట్లాగా నీకివ్వబడుతున్నాయి. ఇది 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 జ్ఞానము. ఇది అందరికీ కూడాను చేరాలి అని చెప్పున్నారు. అది రాముడు అని చెప్పున్నారు కానీ నాకంతగా నేను నమ్మలేదు. అప్పుడు నా మీద నమ్మకం ఉండేది కాదు. ఆ నమ్మకాన్ని తెచ్చుకోవటానికి నాకు కొంత టైమే పట్టింది. ఎందుకంటే ఇవన్నీ నాకు కొత్త. పైగా మన మీద మనకి నమ్మకం ఉంటే చాలా మనం సాధించగలుగుతాం. ఆ నమ్మకం నేను తెచ్చుకోవటానికి ఆ టైం పట్టేసరికి నాకు ఉక్కిరిబిక్కిరిగా, అంటే ఏం అర్థమయ్యేది కాదు. ఒకటి ఏంటి అపనమ్మకం అంటే ఆహ్, ఈ ఇట్లా మెసేజెస్ రావటమే నాకు తెలీదు. అందులో కొత్త. ధ్యానానికొచ్చి ఒక నెల అయ్యిందో లేదో అప్పుడు ఇట్లా మెసేజెస్ రావటం ఏంటి? చాలా సీనియర్ మాస్టర్స్‌కి వాళ్ళకి కదా వస్తాయి. ఇప్పుడే రావటం ఏంటి? ఇదంతా కూడాను నా మైండ్ నుంచొస్తుంది ఇట్లాంటివన్నీను. పోనీ అట్లా కొన్ని రోజులు అనుకున్నా, మైండ్ నుంచంటే తెలిస్తే మైండ్ నుంచి రావాలి. ఇదసలు తెలియంది నాకెలా వస్తోంది అని ఓ డౌటొచ్చింది. అప్పుడు నా మీ ఇది రాసుకున్నానయితే కానీ నేను నమ్మలేదు. రాత్రి ఒక కలలు మాత్రం నమ్మేదాన్ని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు కలలు గైడ్ చేసేవాళ్ళు కలల్లో. ధ్యానం లేవు. చిన్నప్పటి నుంచి షిరిడీ సాయిబాబా ఫస్ట్ మాస్టర్. ఫస్ట్ ఆయన చిన్నప్పటి నుంచి నాకు 6, 7 వయసు అప్పటి నుంచి ఆయన గైడ్ చేస్తూ ఆయన కలలో రావటము, భౌతికమైన విషయాలు అట్లాగా ధైర్యం చెప్పటము, అట్లాగా చేస్తూ ఉండేవారు. సో, తర్వాత అట్లాగా రాముడు కనెక్షన్ ఏర్పడటం ఇవన్నీ. ఆ రోజు రాత్రి ఏం జరిగింది అంటే చాలా పెద్ద పర్సనాలిటీ ఉన్న ఒకరు మామూలుగా ఎట్లాగా భౌతికంగా మనం చూస్తున్న ఎట్లా ట్రౌజర్స్ యేసుకొని ఉంటారో అట్లాగా ప్యాంటేసుకొని, చాలా బలంగా హైట్‌గా ఉన్న వ్యక్తి, చక్కగా చాలా దువ్వుకొని అలాగ నా దగ్గరికొచ్చారు. అక్కడ కల్లో అన్నమాట. నేనున్నాను. నా దగ్గరికొచ్చారు. ఇలా కొన్ని అక్షింతలేశారు. యేసి, "ఇది రాముడి నుంచి వచ్చిన మెసేజెసు. దీన్ని నువ్వు నమ్మాలి. జాగ్రత్త." ఇలా ఏలు చూపి జాగ్రత్త అని జెప్పేసి, ఓహ్! అక్షింతలు ఇలా యేశారు. ఇలా కూడా యేశారా అక్షింతలు అని అనుకున్నాను. అలా అక్షింతలు వేసేసి ఆయన వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిన తర్వాత అర్థమైంది ఆయన ఆంజనేయ స్వామి అని. సో, అప్పుడు నాకాయన సెన్సెస్ తెలియలేదు. వచ్చారు చాలా హైట్‌గా. అంటే ఆంజనేయ స్వామి అంటే మనము అందుకనే ఎప్పుడు కూడా దేవుడు ఇలానే ఉంటారు అని మైండ్ ఫిక్స్ అయిపోతే, మనకి వచ్చే మాస్టర్ ఎవరని తెలీదు. అలా ఆంజనేయ స్వామి నాకు కల్లో రకరకాల రూపంలో వచ్చున్నారు. ఆంజనేయ స్వామిగా ఎప్పుడు రాలేదు. కాకపోతే అది మనము ధ్యానం చేసే కొద్దీ ఎప్పుడైతే మనకి మన 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 ఈ కాన్షియస్ పెరుగుతా ఉంటుందో, అప్పుడు మనము మాస్టర్ వేరే రూపం వచ్చినా కూడాను, అంటే వాళ్ళు వేరే రూపంలో వచ్చినా ఫలానా అని మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఆ కాన్షియస్ అర్థమైపోతూ ఉంటుంది. సో, నాకు తర్వాత అర్థమయిందనమాట. ఆయన వచ్చి వెళ్ళినాయన ఆ డ్రీమ్‌లోనే అలా చెప్పారు. ఎవరు ఆంజనేయ స్వామి అని అన్నారనమాట. సో, ఆంజనేయ స్వామి ఇలా కూడా ఉంటారా? ఇలా కూడా వస్తారా? మనలానే ఉంటారా వాళ్ళు? అని అప్పుడు నాకు ఏదైతే అపోహ ఉండేదో అలా బ్రేక్ అయిందనమాట. సరే, ఇప్పుడు మన 7 లాస్‌కి వచ్చేటప్పుడు అయితే ఎట్లా ఉంటుందంటే 7 లాస్. అసలు లాస్ ఎందుకుండాలి? ఎందుకు మనకి రూల్స్ ఎందుకుండాలి? లాస్‌ని చిన్నగా మనము రూల్స్ అని సింప్లిఫై చేసుకుందాం. ఎందుకు ఎందుకు ఈ రూల్స్ ఎందుకుండాలి? మనకి ప్రతి ప్రాంతానికి ఇక్కడ మనకి చట్టం ఉంటుంది. రూల్స్ ఉంటుంది కదా! అయితే రోడ్‌కి ఇటు సైడే డ్రైవ్ చేయాలి. ఇటు సైడ్ నడవాలి. తర్వాత ఇట్లా కొన్ని అధర్మమైన పనులు చేసినప్పుడు శిక్ష ఉంటుంది. ఇవన్నీ మనకేంటంటే ప్రతి ప్లేస్‌కి ఇట్లాగా రాజ్యాంగం ఇట్లా వీళ్ళు రాసుకుంటారు. మనం భౌతికంగా కొన్ని రూల్స్ అనేది మనం రాసి పెట్టుకున్నాం. ఎందుకు? అందరికీ సమానమంగా హక్కులుండాలి. అందరూ సమానమే అని అని మనము ఏంటి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి రూల్ కాకుండా ఇది అందరికీ వర్తిస్తుంది ఇది అని మనకు తెలుసు. ఎట్లాగా మనకి ఆహ్,
మనకి లా సెక్షన్స్ ఎట్లా ఉంటాయి లాలో, ఒక్కొక్కటి బ్రేక్ చేస్తే ఎలాగా పనిష్మెంట్స్ ఉంటాయి అని. అదే విధంగా ప్రతి గ్రహానికి, ప్రతి ప్లానెట్ కి కొన్ని రూల్స్ ఉంటుంది. ఆ రూల్స్ కి ఇక్కడ మనము రూల్స్ కి అగైనెస్ట్ గా వెళ్ళినప్పుడు, అంటే రూల్స్ కి వ్యతిరేకంగా మనము ప్రవర్తించినప్పుడు, ఏమన్నా పనులు చేసినప్పుడు ఏం చేస్తారు? శిక్ష అనేది తప్పదు, శిక్ష పడుతుంది. అదే విధంగా ఈ ప్లానెట్ కి, ఈ భూమండలానికి, ఈ భూమి మీద మనము వ్యతిరేకంగా, అంటే ఏదైతే ఉంటుందో లా అది తెలుసుకోకుండా వ్యతిరేకంగా మనం ప్రవర్తించినప్పుడు మనకి శిక్ష ఉంటుంది. మరి ఏంటి ఆ శిక్ష? భౌతికంగా ఇక్కడ మనకి రకరకాల శిక్షలు రకరకాల రూపంలో ఉంటాయి కదా. మనకి తెలుసు, ఐడియా ఉంటుంది ఇక్కడ ఎలా ఉంటుందని. మరి ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, ఈ లా ఎలా ఉంటుంది? కర్మలు ఉత్తినే కావు కదా, కర్మలు. అంటే మనము ఏదైతే అధర్మంగా మనం ప్రవర్తిస్తూ ఉంటామో ఇక్కడ యూనివర్స్ కి, ఇక్కడ ఈ భూమి మీద ఏదైతే మనము తప్పుగా వేరేగా వ్యతిరేకంగా ప్రవర్తిస్తామో అప్పుడు మనకి శిక్ష. ఏంటి ఆ శిక్ష అంటే, శిక్ష ఎందుకు వేస్తారు? భౌతికంగా మనకు వద్దాం మళ్ళీ ఇప్పుడు మనకి జైలు కానీ అట్లాగా ఏదో ఒక ఇప్పుడు డిపార్ట్మెంట్ కోర్టు వాళ్ళు ఎందుకు శిక్ష వేస్తారు? ఎందుకు అంటే వాళ్ళకి తెలిసి రావటానికి, అంటే వాళ్ళు తెలుసుకోవాలి, మరి ఇంకొక మారు చెయ్యకుండా ఉండటానికి వాళ్ళకి అలాంటి కొన్ని పరీక్షలు, అంటే కొంతకాలము అలాగా శిక్ష అనేది ఉంటుంది కదా. అంటే ఏంటి అక్కడ శిక్ష అనేది? చెడు కాదు, మంచే. ఏంటి అంటే ఒక ప్రవర్తన, సత్ప్రవర్తన కోసము, తర్వాత ఇలాంటి పనులు మళ్ళీ చేయకూడదు, ధర్మంగా ఉండాలి అని, అలాగా దానికోసం నేర్చుకోవటాని కోసం అని వేస్తారు. అదే విధంగా మనకి కర్మలు అనేవి ఉంటాయి. అలాగా ఆ కర్మలు ఏం చేస్తుంది అంటే, ఆ కర్మలు మనకి తెలియటానికి, అంటే మనం ప్రవర్తించేది తప్పు, ఇది కాదు అని సరిగ్గా ప్రవర్తించటానికి, ధర్మంగా ఉండటానికి మనకి కర్మలు అనేవి ఉంటాయన్నమాట. సో ఆ శిక్షలు తప్పదు. అజ్ఞానంతో మనం ఉన్నప్పుడు, ఇప్పుడు వేరే కంట్రీకి ఏమన్నా వెళ్ళాలి, ఇప్పుడు మేము ఇండియా నుంచి ఇటు వచ్చాము, యూకేకి వచ్చాము, నేను ఇండియాలో మాదిరిగానే నేను ప్రవర్తిస్తాను, ఇండియాలో లానే నేను అట్లా ఆ రూల్స్ నేను ఇక్కడ పాటించుకుంటాను, నాకు యూకే అంటే ఇక్కడ రూల్స్ కాదు, నాకు నచ్చలేదు, నేను అలానే ఉంటాను, ఆ రూల్సే నాకు నచ్చినాయి అంటే ఇక్కడ ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. రూల్స్ అగైనెస్ట్ గా అట్లా చేశాము అంటే గనక మనకి అట్లాగా వాళ్ళు ఫైన్ వేయటం గాని ఏదో ఒక విధంగా ఆ శిక్ష అనేది ఉంటుంది. అదే విధంగా మనకి ఇక్కడే రూల్స్ కి అగైనెస్ట్ గా వెళ్తే ఒక ప్రాంతం, అంటే భూమి మీదే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికే రూల్స్ మారిపోతున్నాయి. రూల్స్ వేరేగా ఉంటుంది. ఖచ్చితంగా మనం పాటించి తీరాల్సి వస్తా ఉంది. అంటే అక్కడి నుంచి ఇక్కడ వచ్చేటప్పుడు ఇక్కడ రూల్స్ ఏంటి అన్నీ తెలుసుకొని మనం ఇక్కడికి వస్తాం. ఏం చెయ్యాలి? ఎలా ప్రవర్తించాలి? కొన్ని కంట్రీస్‌లో కంప్లీట్ ఆపోజిట్‌గా ఉంటుంది డ్రైవింగ్ అంతా. ఇప్పుడు ఇండియాలో మనకి డ్రైవింగ్‌కి వేరే కంట్రీస్‌కి ఆపోజిట్‌గా ఉంటుంది. అంటే అక్కడ అంతా కూడాను రైట్ సైడో అట్లాగా డ్రైవింగ్ ఉంటుంది. మేబీ లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ అట్లా ఉంటుంది. సో స్టీరింగ్ వేరే, అంటే మొత్తం కంప్లీట్‌గా ఉంటుంది. అక్కడ ఆ ప్రదేశానికి వెళ్ళాలంటున్నప్పుడు గవర్నమెంట్ ముందే మనకి ఆ వీసా దాంట్లో అక్కడ రూల్స్ ఇచ్చేస్తది. ఈ రూల్ ప్రకారంగా నీకు ఉద్యోగం ఇవ్వబడుతుంది. ఆ రూల్‌కి అగైనెస్ట్ గా వెళ్ళకూడదు మనము. పైగా ఆ కంట్రీకి వెళ్ళక ముందు మనం అన్నీ చూసుకుంటాము, చెక్ చేసుకుంటాం. మరి ఇక్కడ ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి అట్లా వెళ్తున్నప్పుడు, వేరే గ్రహం నుంచి మనం ఇక్కడ గ్రహానికి వస్తున్నప్పుడు ఈ రూల్స్ తెలుసుకోకపోతే ఎలా మరి? తెలుసుకోవాలి కదా. లేకపోతే మళ్ళా కర్మలనేవి ఉంటుంది. సో ఆ కర్మలు ఏం చేస్తుంది? మళ్ళీ మనము ఈ భూమి మీద జన్మ తీసుకుంటూ ఇవన్నీ నేర్చుకోవాల్సి వస్తూ ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్కళ్ళము కూడాను మనము ఈ చెప్పిన మనకి రాముడు ఇచ్చిన ఏంటి అంటే, భూమి మీద మీరు ఉండాలి, మీకు కర్మలు తప్పాలి, కర్మలు ఉండకూడదు అన్నప్పుడు ఏంటి అంటే ఇవన్నీ కూడాను మీరు తెలుసుకోండి అన్నట్టు మనకి ఇవ్వబడిందన్నమాట. సో ఫస్ట్‌ది ఏంటి అంటే, వన్ గేమ్, వన్ యాటిట్యూడ్. అంటే ఇప్పుడు ఒక ఆట ఉంటుంది, క్రికెట్ ఉంటుంది. క్రికెట్ అట్లాగా అందరికీ తెలుసు క్రికెట్ రూల్స్. నాకంటే బాగా మీకు తెలిసే ఉండుంటుంది. అందరూ కూడా ఒక రూల్ ప్రకారమే ఆడతారు.
ఒక ఒక రూల్ అంటే కొన్ని రూల్స్ ఉంటుంది. దాని ప్రకారమే అందరూ ఆడతారు కదా! ఆంట్లో బాగా ఆడేవారు, లేదు అంటే కొంచెము అంటే వేరే తక్కువగా అంటే ఒక్కొక్కళ్ళకి ఆట తీరు అనేది వేరే వేరేగా ఉంటుంది. అలానే ఇక్కడ కూడా ఆత్మకి ఆత్మ జ్ఞానం బట్టి వాళ్ళ ప్రవర్తన తీరు వేరే వేరేగా ఉంటుంది. అందరికీ కూడాను ఎంత వేరే వేరేగా ఉన్నా నీకు నువ్వు బాగా ఆడతావు కాబట్టి నీకిష్టమైన రూల్ నువ్వు పెట్టేసుకోవచ్చు అని ఆ బెస్ట్ ప్లేయర్‌కి వాళ్ళకి ఒక రకము. బాగా నువ్వు సరిగ్గా ఇంకా నువ్వు నేర్చుకునే దాంట్లోనే ఉన్నావు. కాబట్టి నువ్వు కంపల్సరీగా ఇదే రూల్స్ నువ్వు పాటించాలి అని వాళ్ళకొక రూలు అలా ఉండదు కదా! అందరూ ఎంతమంది ప్లేయర్స్ ఉన్నా ఫుట్‌బాల్ తీసుకోవచ్చు. ఎంతో మంది ప్లేయర్స్ ఉంటారు. సో, ఆ జట్టు మొత్తం కూడాను ఆ గ్రూప్ మొత్తం టీమ్ మొత్తము ఒకటే రూల్ ఫాలో అవుతూ ఉంటుంది. ఒకటే యాటిట్యూడ్ ఉంటుంది. యాటిట్యూడ్ అంటే పర్సనల్ యాటిట్యూడ్ కాదు. అంటే వాళ్ళ బిహేవియర్ అంటే వాళ్ళు ఎలాగా హ్మ్, వాళ్ళ ప్రవర్తన ఉంటుందని కాదు. గేమ్‌కి తగ్గట్టు వాళ్ళ ప్రవర్తన ఉండాలి. ఇప్పుడు ఇట్లాగా ఉండాలి అన్నప్పుడు బౌలింగ్ 6 బాల్స్ మాత్రమే వెయ్యాలి అని రూల్ ఉంటుంది. ఎంతటి ప్లేయర్ కన్నా 6 బాల్సే ఉంటుంది క్రికెట్‌లో. అంతకు మించి ఒక బాల్ ఎక్స్‌ట్రా అనేది వాళ్ళు రూల్స్‌కి అగైనెస్ట్‌గా అయితే ఇవ్వరు. ఇంకా వేరే వేరే సబ్ రూల్స్ అట్లా ఏమైనా ఉంటే తప్ప. సో, అట్లాగా వాళ్ళేం చేస్తారు అంటే ఎంతటి వాళ్ళు ఎవరికైనా సరే ఒక గేమే ఉంటుంది. వన్ గేమ్, వన్ యాటిట్యూడ్ ఒక రకంగానే ఉంటుంది. సో, ఈ భూమి మీద కూడా ప్రతి ఒక్కరికి ఒక్కటే రూల్ ఉంటుంది. ఒకటే యాటిట్యూడ్ తోటి మనం ఆడాలి. ఎందుకు ఇక్కడ గేమ్ అని ఎందుకు వ ఆ వర్డ్ వాడారు? గేమ్ ఒక ఆట కింద ఎందుకు పెట్టారు? ఏంటి అంటే ఇదంతా మన జీవితం అంతా కూడాను ఒక నటన. అంటే నటన అంటే మనమేమి అబద్ధంగా జీవించట్లేదు. కానీ ఇదంతా ఒక రాసుకొని మనం వచ్చాం ఇక్కడికి. సో, రాసుకొని ఇక్కడికొచ్చినప్పుడు ఇక్కడ రూల్స్ ప్రకారంగా మనము ఆడాలి. రూల్స్ ప్రకారంగా ఇప్పుడు గేమ్ ఒకటుంటుంది. ఆ రూల్స్ ప్రకారంగానే వాళ్ళు గ్రౌండ్‌లో ఆడతారు. సో, అట్లానే మనం అందరం కూడా ఆత్మ ఏ స్థాయి అయినా కావచ్చు. ఎవరైనా కావచ్చు. పిల్లల దగ్గర నుంచి పెద్దవారు ఈ భూమి మీద వచ్చాము అంటే అందరంకి ఒకటే రూల్ ఉంటుంది. ఒకటే ఉంటుంది. అది ఇక్కడ ఏం మనకి తెలియచేస్తున్నారంటే, నువ్వు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించటానికైతే ఇక్కడ లేదు. నీ ఇష్టంగా లేదు. ఫ్రీ విల్ ఉంటుంది. అందరికీ ఉంటుంది. కానీ, ఆ ఫ్రీ విల్ కూడా రూల్ ప్రకారంగానే ఉండాలి. ఇప్పుడు నాకు డ్రైవింగ్ ఇష్టము అట్లాగా అనుకుని ఫ్రీ విల్ నేను నేను ఎక్కడికన్నా నేను వెళ్ళిపోవచ్చు. ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. నీ ఇష్టం. నువ్వు ఏ ప్లేస్ కన్నా వెళ్ళు. రూల్ ప్రకారంగా వెళ్ళు. అంతే. రూల్ ప్రకారంగా డ్రైవ్ చెయి. నీ ఇష్టం ఎక్కడికన్నా వెళ్ళు. అంటే మనకి మన స్వేచ్ఛ మనకుంటుంది. కానీ ఆ పరిధులుంటాయన్నమాట. అవన్నీ చూసుకోవాలి. సో, ఫస్ట్‌ది లా ఏంటి అంటే, వన్ గేమ్, వన్ యాటిట్యూడ్. ఇక్కడ అందరూ ఒకటే. అందరూ సమానమే. ఎక్కువ తక్కువలు లేవు. అంటే మన మైండ్‌లో మనం ఇది ఎప్పుడు పెట్టేసుకుంటూ ఉంటాం అన్నమాట. అయితే గొప్పలు గాని, గొప్పగా ఫీల్ అవ్వటం గాని, నేను ఏదన్నా చెయ్యొచ్చని ఒక అహంకారంతోటి అట్లాగుంటే గనక నీకు శిక్ష తప్పదు అని అంటున్నాడు. నీకంటే జనరల్‌గా మనకన్నమాట. ఆ శిక్ష అనేది తప్పదు అంటున్నారు. రెండోది ఏంటి అంటే నెవర్ బీ అలోన్. ఇదెట్లా కనిపించిందంటే నాకు ఒక చిన్న ఆహ్, 15 ఇయర్స్ అట్లా ఉండే ఏజ్ పిల్ల ఒక విజన్‌లో అన్నమాట. ఆ అమ్మాయి చుట్టూతా అంటే ఆ పిల్ల చాలా భయంగా ఒంటరిగా కూర్చునుంది కింద రోడ్డు మీద. ఎవ్వరు గూడా లేరు చుట్టుపక్కల. చాలా భయంగా కూర్చునుంది. నాకేం అర్థం కాలేదు ఆ విజన్ చూసి. చక్కగా ఫస్ట్ టైమ్ అయితే ఒక బ్రష్ వచ్చి రాసేసింది నాకు కనిపిచ్చేసింది. ఈ విజన్ నుంచి ఏం నేర్చుకోవాలంటే ఇది ఏం లా నాకర్థం కాలేదు. సో, అది ఏమంటున్నారు అంటే నెక్స్ట్ దాని తర్వాత చెప్పబడింది అన్నమాట. ఏంటి అంటే అక్కడ నెవర్ బీ అలోన్ అంటే అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశారు ఆయన. ఏం ఎక్స్‌ప్లెయిన్ చేశారు అంటే అక్కడ ఎప్పుడు కూడాను నీ సోల్ తోటి, నీ ఆత్మతోటి ఎప్పుడు నువ్వు కనెక్టెడ్‌గా ఉండాలి. నీ ఆత్మతోటి కనెక్టెడ్‌గా లేకపోతే ఇలా అలోన్‌గా ఉండాల్సొస్తుంది. ఇలా ఒంటరిగా ఉండాల్సొస్తుంది. ఆ ఒంటరితనం అంటే మనకి అనుకోవచ్చు చుట్టుపక్కల అంతమంది మనకు ఫ్రెండ్స్ ఉన్నారు. అలా అందరూ ఉన్నారు కదా అని. ఎంతమంది ఉన్నా
మనం మన ఆత్మతోటి గనక కనెక్టెడ్‌గా లేకపోతే ఒంటరిదనంగానే ఉంటుంది. ఒంటరిగానే అనిపిస్తూ ఉంటుంది. బోర్ కొట్టినట్టు ఉంటా ఉంటుంది. ఏమిటో ఒక్కోసారి ఏమిటో తెలీదు మనకి. గమ్యం తెలీదు. అంటే ఒక మార్గం తెలీదు. ఇవేమి తెలీదు. అంటే ఆ సోల్ డిస్కనెక్టెడ్‌గా ఉంటుందన్నమాట. సో, సోల్ ఎప్పుడు కూడాను కనెక్టెడ్‌గా ఉండాలి అంటున్నారు. సో, ఇంకోటి ఏంటి అంటే మనం మన సెల్ఫ్ తోటి కనెక్టెడ్‌గా ఉండాలి. మనము ఆహ్, తర్వాత సెల్ఫ్ రియలైజేషన్ అంటూ ఉండాలి. అండ్ ఆ! తర్వాత సెల్ఫ్ రియలైజేషన్. అంటే ఎప్పుడు కూడాను మన సోల్ తోటి మనం కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే, మనకి మార్గం అనేది మన ఆత్మే చెప్తూ ఉంటుందనమాట. ఇది సరి అయినది కాదు. ఇక్కడ నువ్వు తప్పు అడుగు వేస్తున్నావు. లేకపోతే మనకు తెలియకుండానే ఒకటి డోర్స్ ఓపెన్‌గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎలా ఎలా అంటే ఇప్పుడు నాకొక నాకు ఒక డ్రీమొచ్చింది. దాంట్లో నేను భౌతికంగా ఏం చేస్తున్నానంటే కొన్ని కోర్సెస్ ఇక్కడ చేద్దాము అని డిసైడ్ అయ్యాను. అయ్యి ఒక సరే ఐటీ అట్లాగా ఏమన్నా ఒక టెక్నాలజీ కోర్స్ ఏమన్నా నేర్చుకుందామని అది నేర్చుకున్నాను. సర్టిఫికేషన్ రాయాలి నేను ఎగ్జామ్. డేట్ గూడా నేను చూసుకోబోతున్నాను. డేట్ ఫిక్స్ చేసుకుందాం ఎగ్జామ్‌కి అని ఒక 1 మంత్ అంతా ప్రిపేర్ అవుతూ ఉండున్నాను. అయితే ఆహ్, ఇంకా ఎగ్జామ్ డేట్ నేను రాసుకోవాలి. అంటే ఎగ్జామ్ డేట్ నేను ఫిక్స్ చేసుకోవాలన్నప్పుడు ఒక డ్రీమొచ్చిందనమాట. ఏంటా డ్రీము అంటే ఇంచుమించుగా ఇట్లానే. నేను, మా ఫ్రెండ్ కలిసి వెళ్తున్నాము. ఒక కేబుల్స్ అవన్నీ వేయటానికి వాళ్ళేం చేస్తారంటే తవ్వుతారు కదా! కొంచెం అలాగా ఒక పక్కలాగా తవ్వుతారు వరుసగా. లాంగ్‌గా అట్లా తవ్వుకుంటూ ఎళ్తారు. కేబుల్స్ మనకి ఇండియాలో కేబుల్ అయి వేయటానికి. సో, అట్లాగా కొంచెం బాగా పెద్ద గుంటుందనమాట. అలాగా మొత్తం దారి పొడుగుతా ఎక్కడా కూడా నాకు రోడ్డు కనిపియట్లేదు. గబుక్కున చూస్తే మా ఫ్రెండేమో అవతల పక్క ఉంది. రా, రా అని పిలుస్తుంది. తిను ఎప్పుడు అటెళ్ళిందో కూడా నాకు తెలీలేదు. ఇది డ్రీమ్ కదా! ఏదన్నా అయిపోవచ్చు. కల కదా! సో, తను అటు పక్కుంది. ఇంక వచ్చేయి, వచ్చేయి అనేసి తను అంటుందనమాట. నేనేమో ఏమన్నా బల్లలాగానో, లేకపోతే అట్లా ఏమన్నా సపోర్ట్‌కేమన్నా దొరుకుతుంది. అది దాటడానికని ఎదురు చూస్తున్నాను నేను. ఎక్కడ ఏమి కనిపించట్లేదు. పోనీ దిగి పైకి ఎక్కుదామా అని అనుకుంటే, దిగటం తప్ప పైకెక్కడానికి నాకు ఇంకొకళ్ళు ఎవరన్నా సపోర్ట్ కావాలి. తనేమో చాలా దూరంలో ఉందన్నమాట. నేను దిగినా కూడా తనకి కనిపించదు. అదంతా లాజిక్ ఉండదు గదా! కలలో. సో, అప్పుడు వెతుకుతున్నాను నాకెవరు కనిపియట్లేదు. దిగాలంటే భయమేస్తుంది. మళ్ళా పైకి ఎవరన్నా వస్తే బాగుండు. ఎవరిని పిలుస్తాను? పిలిచినా ఇక్కడ ఎవరు కనిపియట్లేదు నాకు. సో, అప్పుడు నాకు ఒక వాయిస్ వినిపించిందనమాట. వెనక నుంచి ఒక వాయిస్ ఏం వినిపించిందంటే, "ఇది కూడా ఇంతే. నువ్వు ఇప్పుడు దిగావా, నువ్వు బయటికి రాలేవు. సో, నువ్విప్పుడు దిగావంటే నువ్వు బయటికి రాలేవు. నిన్నెవరు పైకి తీసుకురాలేరు. నువ్వు దిగావంటే" అని అంటున్నారనమాట. ఆ! అవును అని. సరే ఇంకొక దారి ఉంది కదా! ఇంకొక మార్గం ఉంది. అటుపక్క నుంచి ఏమన్నా వెళ్దామని అక్కడితోటి నా డ్రీమ్ అయితే అయిపోయింది. కానీ ఇది ఎందుకు వచ్చింది అసలు నాకు అర్థం కాలేనప్పుడు నేను ధ్యానంలో ఉన్నప్పుడు పొద్దున్న ఆ రోజు మార్నింగ్ లెగిసినాక అప్పుడు చెప్పారనమాట. ఏంటి అంటే, నువ్వెంచుకున్న మార్గం ఏదైతే నువ్వు వర్క్ చేయాలనో, లేపోతే ఇట్లాగా తీసుకున్న మార్గము, అది ఈ లైఫ్ టైమ్‌కి ఇప్పుడు కరెక్ట్ కాదు. ఇప్పుడు అంటే ఈ లైఫ్ టైమ్‌లో నీకసలది ప్లాన్ లేదు. ఇది కరెక్ట్ కాదు. నువ్వు దిగావు అంటే ఇలాంటి భౌతికమైన విషయాల్లో, ఇలాంటి భౌతికమైన దాంట్లోకి వెళ్ళావు అంటే నువ్వు పైకి రాలేవు. అంటే మళ్ళీ ఈ మార్గంలోకి నేను రాలేననమాట. ఈ ఆధ్యాత్మికత మార్గంలోకి నేనిప్పుడిప్పుడే రాలేను. సో, నాకది అర్థమయ్యింది. అర్థమైనప్పుడు అంటే అక్కడ ఏం జరిగింది? సోల్ తోటి ఒక కనెక్షన్ ఏర్పడినప్పుడు మనకి ఏదో ఒక రూపంలో మన సోల్ కావచ్చును, లేకపోతే మాస్టర్స్ అన్నా మనకి గైడ్ చేస్తూ ఉంటారు. అది ధ్యానం ద్వారా సాధ్యమవుతూ ఉంటుంది. ప్రతి సోల్ అందరూ కనెక్ట్ కాగలరు. ఒక్కొక్కరి గొప్పతనం ఏమి లేదు దీంట్లో. మనందరికీ సమానమైన ఏమంటారు శక్తులు ఇవ్వబడినాయి. అది ధ్యానం ద్వారా ధ్యానం చేస్తున్నప్పుడు ఆ కనెక్షన్ ఇన్నర్ సెల్ఫ్ తోటి కనెక్షన్ అనేది ఆటోమేటిక్‌గా ఏర్పడిపోతూ ఉంటుంది. సో, అట్లా మనకి మార్గం ఓపెన్ అవుతూ ఉంటుంది. మరి ఇంట్లో ఎలా చెప్పాలి? ఇంత ఖర్చు పెట్టి కోర్స్ అంతా చేసి, నేను చెప్పాలి ఇట్లాగా ఇంక లేదు నేను దీంట్లోకి కాను అన్నప్పుడు చెప్పాలి గదా! అని అనుకున్నప్పుడు ఏం జరిగింది అంటే అనుకోకుండా అదే రోజు పొద్దున్న
అదే రోజు పొద్దున కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నప్పుడు మా ఇంట్లో అంటే ఏమో చెప్పారు అంటే మా వారు ఆయనంతట ఆయనే అన్నమాట. ఈ మార్గంలో లేరు. మెడిటేషన్ దాంట్లోకి లేరు ఈ పాత్‌లో. కానీ అట్లాగా ఏం జరిగిందో తెలీదు గానీ, నేనే చెప్పాలి, ఎలా చెప్పాలని నేను ప్లాన్ చేసుకుంటున్నా అంటే నిజం చెప్పాలి. నిజమే చెప్పాలి మనం. కానీ ఎట్లా చెప్పాలా? ఆలోచిస్తుంటే ఆయనంతట ఆయన ఆహ్, ఇవన్నీ వద్దులే అక్కడికెళ్ళి నువ్వు కష్టపడి నువ్వు బయటికి అట్లాగా వెళ్ళటము, అవన్నీ నువ్వు కోర్సెస్ అంటే జాబ్‌కి అట్లాగా వెళ్ళటము అంతా, ఇంట్లో మళ్ళీ మా డాటర్ ఉంటుంది. తనని చూసుకోవాలి కదా! అదంతా కూడా వద్దు పర్వాలేదు నేను చూసుకుంటా ఉంటాను. నువ్వెందుకు కష్టము వద్దు అని చెప్పేసి అన్నారనమాట. అంటే అటు సైడ్ నుంచే వద్దు అని చెప్పేసి అన్నారు. నేను చెప్పాల్సిన అవసరం రాలేదు నాకు. ఆయనంతట ఆయనే ఇంక వద్దులే అని చెప్పేసారనమాట. నాకు చాలా ఆశ్చర్యమేసిందసలు. ఇంకా ఫీలవుతున్నారు. ఎందుకు ఫీలయ్యారు 1 మంత్ అంతా కష్టపడింది. ఇప్పుడు నేను వద్దంటున్నాను. అదేదో ముందే వద్దంటే బావుండేది గదా! అని. ఏం పర్వాలేదులే నేను నేర్చుకున్నాను కదా! మంచిదే కదా! నేర్చుకోవటము అని. అంటే నాకు దారి సులువైపోయింది. అక్కడ ఎవ్వరికీ ఇబ్బంది కాలేదు. ఎవ్వరికీ ఏ ఘర్షణలు అంటే ఏమి కాలేదు. అలా ఈజీగా ఓపెన్ అయిపోతూ ఉంటుందనమాట. ఎప్పుడు తోటి మన మన కాన్షియస్ తోటి కనెక్ట్ అయినప్పుడు మనకి చక్కగా ఒక డోర్ నుంచి ఒక డోర్, ఒక డోర్ నుంచి ఒక డోర్ అనేది ఓపెన్ అవుతా ఉంటుంది. తర్వాత మూడోది ఏంటి అంటున్నారు అంటే ఆహ్, లవ్ ప్రేమ. ఏంటి ఈ ప్రేమ? అంటే ఏంటి ఇట్లాగా అంటున్నారు ప్రేమ అంటే ఆ ప్రేమనేది ఎట్లాగుండాలంటే అన్‌కండీషనల్‌గా ఉండాలి. ఈ భౌతికమైన ఇట్లాంటి ప్రేమ కాదనమాట. అంటే ఇక్కడ నువ్వు ప్రతి జీవి పట్ల, ప్రతి ప్రాణి పట్ల ప్రేమతత్వంతోటి ఉండాలి. ఇప్పుడు మహావతార్ బాబాజీ కూడా చెప్తారనమాట. ప్రేమతత్వాన్ని నిన్ను నిన్ను చాలా హయ్యర్ రిలమ్స్‌కి తీసుకొని వెళుతుంది అని అంటారు. ప్రేమ. అంటే ఇప్పుడు ఎట్లా మనకి జీసస్ క్రైస్ట్, సీతామాత ఎంత ప్రేమగా ఉంటారు. మదర్ తెరీసా వాళ్ళందరూ కూడాను అన్‌కండీషనల్ లవ్‌లో ఉంటారు. అందుకనే జీసస్ క్రైస్ట్‌కి కరుణామయుడు అన పేరిచ్చారు. ఆయన కరుణతోటి, ప్రేమతోటి ఉంటారనమాట. అట్లా అప్పుడు ఆయనకి అట్లాగా హయ్యర్ రిలమ్స్‌కి మనము వెళ్ళగలం. హయ్యర్ రిలమ్స్ అంటే చాలా ఉన్నతమైన లోకాలకి వెళ్ళాలి అన్నప్పుడు, మనం ఎప్పుడు కూడాను ప్రేమ తత్వంతోటి ఉండాలి. అంటే ఈ భూమి మీద మనం ఉండాలి అంటే, అందరితోటి నువ్వు ప్రేమ తత్వంతోటి ఉండాలి అని అంటున్నారనమాట రాముడు. సో, ఫస్ట్‌ది ఏంటి అంటే ఒకటే ప్రవర్తన, ఒకటే యాటిట్యూడ్. రెండోది ఏంటంటే, నీ ఆత్మతోటి కనెక్షను. ఆత్మతోటి డిస్కనెక్టెడ్‌గా ఉంటే ఏమవుతూ ఉంటుంది? మన మైండ్ ప్లే అయిపోతా ఉంటుంది. మైండ్ ప్లే అయిపోయినప్పుడు ఏమన్నా చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు మైండ్ ఎప్పుడూ కూడాను లాజిక్‌గా మైండ్ ఏం తప్పు కాదు. మన ఫిజికల్ బాడీ కూడా చాలా ఇంపార్టెంట్. కానీ మన సోల్ తోటి అంటే మన సోల్ మైండ్, మన ఫిజికల్ మైండ్ ఎప్పుడు అలైన్‌మెంట్‌లో ఉండాలి. ఎప్పుడు కూడాను అలైన్డ్‌గా ఉండాలి. కామన్ సెన్స్ కూడా ఉండాలి. కామన్ సెన్స్ చాలా మస్ట్ అంటారు పత్రి సార్. కామన్ సెన్స్ అంటే నువ్వు జ్ఞానంతోటి ప్రవర్తించటము కామన్ సెన్స్. కొంచెం జ్ఞానం ఉండాలి. సో, అట్లాగా అది రావాలి అంటే మన సెల్ఫ్ తోటి కనెక్టెడ్‌గా ఎప్పుడూ ఉండాలి. లేదు అంటే చిన్న చిన్నగా అట్లాగా కొన్ని కష్టాలు అట్లాగా వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఉత్తినే వాళ్ళకి ఇంకా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోదాము. అంటే ఈ సూసైడల్ థాట్స్ వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఎందుకు వచ్చాము? అదే సెల్ఫ్ తోటి కనెక్ట్ అయ్యి ఉన్నాము అంటే, మన ఆత్మ మనకి నేర్పిస్తూ ఉంటుంది. అరే! ఇలా కాదు. ఇది నేర్చుకోవడానికి నువ్వొచ్చావు. ఈ పాఠం నువ్వు నేర్చుకోవడానికి వచ్చావు. ప్రతి కష్టం కూడా కష్టం కాకుండా, అది ఒక ఛాలెంజ్ కింద తీసుకొని ముందుకెళ్తూ ఉంటామనమాట. ఆత్మతోటి ఉన్నప్పుడు మనం అవేర్‌నెస్ తోటి ఇదే హనుమాన్ రీసెంట్‌గా ఒక 2, 3 రోజుల క్రిందట ఆయన ఇచ్చారనమాట ఒక మెసేజ్. ఏంటి అంటే సోల్ తోటి ఎట్లాగా ఎప్పుడు కనెక్టెడ్‌గా ఉండాలి అని అది అట్లాగా అనుకుంటున్నాను నేను. అప్పుడు ఆయన ధ్యానంలో చెప్పారనమాట. విడిగా ఏమి లేదు ఎరుక. నువ్వు ఎరుకతో ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా నువ్వు నీ ఆత్మతోటి కనెక్టెడ్‌గా ఉన్నట్టే అని అన్నారు. యువర్ సోల్ ఈస్ నథింగ్ బట్ అవేర్‌నెస్ అన్నారు. అంటే అవేర్‌నెస్ అంటే ఎరుక.
మనం ఎప్పుడు ఎరుకతోటి అట్లా ఉన్నప్పుడు మన ఆత్మతోటి మనం కనెక్టెడ్‌గా ఉన్నట్టే అన్నమాట. సో, ఎప్పుడు అట్లాగా ఎరుకతో ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉందంటే, మన మైండ్ చెప్తూ ఉంటుంది. ఏది కరెక్ట్, ఏది రాంగ్ ఇవన్నీ మనకి ఆటోమేటిక్‌గా మనం ఎవరిని అడగనవసరం లేదు. మనకే గైడెన్స్ వస్తూ ఉంటుంది. లేదు మనకు తెలియట్లేదు. యూనివర్స్ ఏదో ఒక రూపంలో మనకి ఆ గైడెన్స్ అందేలాగా చేస్తూ ఉంటుంది. అరే! ఒకళ్ళకి ఆహ్, ఒకతను సూసైడ్ చేసుకోవాలని చాలా యంగ్‌స్టర్ చాలా అతను 20స్ అలాగా ఉంటుందేమో. ఓకే. అతనికి బాగా చూసే అలవాటు తనకి బాగా ఉందంట. సో, తనకి ఏంటి అంటే చిన్నపాటి అంటే మనకి చిన్నది కావచ్చు. కానీ అది కష్టాన్ని గో త్రూ అయ్యే వాళ్ళకి ఆ బాధ ఉంటుంది. వాళ్ళకి ఎక్కువ పెద్దదిగా ఉంటుంది వాళ్ళకి. ఎప్పుడు కూడా మనము జడ్జ్ చేయకూడదు. అరే! ఇంత దానికి వీళ్ళు ఇలా అనుకుంటున్నారు ఏంటి అని. ఎవరి కష్టం వాళ్ళది, ఎవరి నొప్పి వాళ్ళది. మనం వాళ్ళ నొప్పిని అర్థం చేసుకోవాలని ఒక కంపాషన్‌లో నెక్స్ట్ దానికే వెళ్తాం అన్నమాట. సో, అట్లాగా ఉన్నప్పుడు తనకి సెల్ చూసుకునే అలవాటులో ఆ థాట్ అయితే వచ్చింది. సూసైడ్ చేసుకుందాం. ఇంట్లో ఎవ్వరు లేరు. సో, మంచి పిల్లవాడే. సో, ఏం చేస్తున్నాడు సెల్ చూస్తున్నప్పుడు ఒక వీడియో వచ్చింది. ఒక వీడియో. ఒక మోటివేషన్ వీడియో అన్నమాట. అంటే ఒక స్ఫూర్తినిచ్చి ఒక ఇన్‌స్పైర్ చేసే వీడియో, ఇన్‌స్పిరేషన్ వీడియో అట్లాంటిది. అది అతనెందుకో చూడాలని అనిపిచ్చింది. చూడండి అంటే ఆ టైంలో కూడా అతనికి అది చూడాలని ఎందుకో అనిపించింది. ఉన్న అన్ని వీడియోస్‌లో. చూసి వెంటనే అతను సూసైడ్ మానుకున్నాడు. అతను చేయలేదంట. ఆ అటెంప్టే చేయలేదు అతను. ఆ థాట్ అనేది ఎమ్మటే పోయింది. అంటే అక్కడ మనము అలాగా కొంచెంగా డీవియేట్ అయినా మన సెల్ఫ్ తోటి కనెక్ట్ అయినప్పుడు ఇంత ఆలోచన వరకు కూడా మనం రాము. మొదటిలోనే మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఏం జరుగుతుంది మనకి అని. ఎందుకొచ్చినాయి ఇవన్నీ అని. దానికి జ్ఞానం కావాలి. దానికి ధ్యానం ఉండాలి. మెడిటేషన్ ఉన్నప్పుడు విజ్డమ్ ఆటోమేటిక్‌గా ఇవ్వబడుతూ ఉంటుంది ఎవరికి వారికి. సో, అది తర్వాత ప్రేమతత్వం. సో, ప్రతి జీవితోటి ప్రేమగా ఉండాలి. యానిమల్స్ అంటే పశువులు అవన్నీ కూడాను యానిమల్స్ వేరు కాదు. మనం వేరు కాదు. మన కోసమే యానిమల్స్ లేదు. ఇలా చాలా మాస్టర్స్ దగ్గర మీరు వినే ఉండుంటారు. ఎప్పుడు కూడాను మనము శాకాహారంగానే అంటే ఎప్పుడు మనం ప్లాంట్ బేస్డ్ ఫుడ్ మాత్రమే తీసుకుంటూ ఉండాలి. ఎందుకు అంటే ఆ యానిమల్స్ కూడా మనలాంటివే. ఈ భూమి మీద అవి కూడా ఉన్నత లోకాలకి ఉన్నత ఆత్మలు అంటే అవి కూడా మనిషి అయ్యే ప్రాసెస్‌లో అవి కూడా ఉండున్నాయి. కానీ కొన్ని 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 ఎన్‌లైటెడ్ సోల్స్ యానిమల్స్ రూపంలో కూడా వస్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం తీసుకుంటే అలాగా విష్ణుమూర్తి ఆయన దశావతారాలు కూడాను మత్స్యావతారం ఉంది, తాబేలు తీసుకున్నారు, సింహం ఉంది. అంటే ఇన్ని అవతారాలు తీసుకున్నారు. మరి అవన్నీ దైవమే కదా! కేవలం విష్ణుమూర్తిని మాత్రం పూజిస్తాము. మిగిలిన యానిమల్స్‌ని ఎందుకట్లాగా మనము హింస పెడుతున్నాము? సో, ఎన్నో రకాలుగా. మనం ఇది కూడా డిస్కస్ చేసుకున్నాము. శాకాహారం ఆ సెషన్‌లో. సో, అన్ని యానిమల్స్, అన్ని బీయింగ్స్ తోటి ఎప్పుడు కూడాను ప్రేమతత్వంగా ఉండాలి. పెద్ద పెద్ద మనము కృష్ణుడు గాని అలా ఫోటోస్ చూసినప్పుడు ఎవరన్నా లేకపోతే ఒక అమ్మవారు అలాగా కొన్ని ఫోటోస్‌లో గుంపుగా చాలా యానిమల్స్ ఉంటుంది. చాలా జంతువులుంటుంది. మధ్యలో వాళ్ళుంటారు. అలాగా ఎందుకు చూపిస్తున్నారు అట్లాగా? దేవుడికి మాత్రమేనా ప్రేమ ఉండేది? మనకి ఉండాలని వాళ్ళు చెప్తున్నారు. సో, అట్లా ఆ ప్రేమతత్వంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మనకన్నీ కూడా మన ఆత్మ ఉన్నత లోకాలకి ఖచ్చితంగా వెళుతుంది. సరే పోనీ శరీరం విడిచిపెట్టినాక అది సంగతి కదా అని అనుకోవచ్చు. శరీరంతో ఉన్నప్పుడే చాలా మనకి ఎక్స్‌పీరియన్సెస్ మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏది మనం యూనివర్స్‌కిస్తామో యూనివర్స్ తిరిగి మనకు అదే ఇస్తూ ఉంటుంది. మనం జంతువులు కూడా యూనివర్స్‌లో భాగమే. అవి కూడా ఇంపార్టెంటే. ఎలా అయితే హనీ బీ అంటారు తేనెటీగ ఇంక కనిపించకపోతే ఇంక మనిషికి మనుగడ అనేది ఉండదు అని. తేనెటీగ ఎక్కడ? మనిషి ఎక్కడ? అట్లా ఉంటుంది. అంటే ప్రతి జీవి ఈ భూమికి అంత ఇంపార్టెంట్. దాని వంతు అది చేస్తూ ఉంటుంది. డిస్టర్బ్ చేయకూడదు మనము. సో, అలానే మనము అన్ని ప్రాణులతోటి ప్రేమతత్వంతోటి ఉండాలి. ఇది మూడవ రూల్ అన్నమాట. మూడో లా. సో, ఇంకా నాలుగోది ఏంటంటే సరెండర్ యువర్ మైండ్ నాట్ ద బాడీ అని అన్నారు.
ఇది ఎంత లోతుగా మనం తీసుకోవచ్చంటే, సరెండర్ యువర్ మైండ్, నాట్ ద బాడీ. ఎప్పుడు కూడాను మనము ఏమన్నా చెయ్యాలి అని అనుకున్నప్పుడు, ఇప్పుడు మనం గుడికే అట్లాగా వెళ్తాము. జస్ట్ మనం మైండ్‌ని అంటే బాడీని ప్రెజెంట్‌లో ఉంటుంది. మైండ్ ఏదో ఆలోచిస్తా ఉంటుంది. ఎక్కడన్నా పూజలు చేస్తారు. ఇక్కడ కూర్చుంటారు దేవుడి ముందు. కూర్చున్నప్పుడు బాడీ ప్రెజెంట్, మైండ్ యాబ్సెంట్ అంటారు. అంటే మైండ్ ఎటో తిరుగుతూ ఉంటుందన్నమాట. ఏదో ఆలోచన చేస్తూ ఉంటుంది. సో ఆయనేమంటున్నారంటే, "నీ నీ మైండ్‌ని సరెండర్ చెయ్యి. నీ బాడీని కాదు" అంటున్నారు. అంటే మనం చేసేది ఏంటి ధ్యానంలో? మైండ్‌ని సరెండర్ చేస్తున్నాం మనం. ఆయన ఇండైరెక్ట్‌గా ధ్యానానికి చెప్తున్నారు. ధ్యానం చెప్తున్నారనమాట మనకి. ధ్యానం ఒక విలువ, ధ్యానం చేయమని. సో ఏంటి అంటే సరెండర్ యువర్ మైండ్, నాట్ ద బాడీ. బాడీని సరెండర్ చేసినప్పుడు ఎప్పుడు కూడాను భౌతికంగా ఉంటుంది. చాలా భౌతికంగా ఉంటుంది. అలాగా. సో మైండ్‌ని సరెండర్ చేసినప్పుడు ఏంటంటే, ఆ డివైన్ తోటి కనెక్షన్ జరుగుతుంది మనకి. డివైన్ తోటి. అంటే ఇప్పుడు పూజ దగ్గర మనము కూర్చున్నప్పుడు చేయటం తప్పేం కాదు. చేసుకోవచ్చు. కానీ ఎంత మటుకు మనం ఆ దైవంకి సరెండర్ అవుతున్నాము ఆలోచించాలక్కడ. ఎంతసేపు కూడాను ఇవి అందున్నాయా? ఇవి పెట్టామా? అవి పెట్టామా? అని చూసుకుంటాం కానీ హ్మ్. నా మనసు ఎలా ఉంది ఇప్పుడు? దైవం మీద ఉందా? లేపోతే నా ఆలోచనలన్నీ ఎటుపోతున్నాయి? సరిగ్గా ఉన్నాయా అని ఆలోచించము. ఇవి సరిపడా ఉన్నాయా? అవి ఉందా? ఇది 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 అడిగారు. ఒక లిస్ట్ అడిగారు. ఇవన్నీ లిస్ట్ కరెక్ట్‌గా ఎందుకంటే నేను అట్లాగా ఉండను. చేసుకున్నామంటే చేసుకున్నాం. అంతే. చేశామంటే చేసేసాం. అయిపోయిందంటే అయిపోయింది. అంతే. పూర్తయిపోయింది. ఇంకా అంతే. మేము కూడా చేసుకున్నాము అని. అది తర్వాత నాకు ఏంటి అంటే ఎలా ఇలా కనెక్షను? ఇది కాదు ఏదో ఉంది అని. నాకా ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఆ డివైన్ తోటి కనెక్ట్ అవ్వాలని నానా ప్రయత్నాలు నేను చేసేదాన్ననమాట. సినిమాల్లో చూసి అలా ఆ విధంగా గట్టి గట్టిగా గంట కొట్టేస్తే దేవుడొచ్చేస్తారు అని గుళ్ళు గట్టి గట్టిగా గంట చిన్నప్పుడు అలాగా కొట్టేసేదాన్ని. సో, అట్లా ఏంటి అంటే ఆ డివైన్ తోటి కనెక్షన్ కావాలి అని అనుకున్నప్పుడు అది దీనితోటే భక్తి మార్గంలో ఉంటుంది కాబోలు అని అనుకునున్నాను. కానీ ఎంత చేసినా కూడా నాకది కనెక్టెడ్‌గా లేదు. అప్పుడు రాఘవేంద్ర స్వామి ఒకరోజు ఇట్లానే ధ్యానానికొచ్చిన కొత్తలే అది కూడాను. వచ్చినప్పుడు ఇదా? అదా? వింటున్నాను నేను. అందరూ కూడా ధ్యానం చేస్తారు ఎక్కువగా అని. కానీ నాకు ఇది లోపల నుంచి నాకు రావట్లే. అంటే ఇన్నాళ్ళు అలవాటయిపోయినది. ఒక్కసారిగా అది ఆపేయాలి అన్నప్పుడు నాకు అవ్వలేదన్నమాట. నేను స్టిల్ కంటిన్యూ చేసుకుంటున్నాను. ఇంట్లో చెయ్యాలి గాబట్టి చేస్తున్నాను. ఆ రోజు రాఘవేంద్ర స్వామి కనిపించారు విజన్‌లో. నాకెట్లా ఉండేది అంటే మా ఇంట్లో ఎప్పుడు రాఘవేంద్ర స్వామి ఫోటో గాని అట్లాంటివి లేదు. నాకాయన గురించి పెద్దగా తెలీదు. తెలియనప్పుడు ఈయనొచ్చారేంటబ్బా! మనకు బాగా అలవాటైన దేవుడు కదా! కనిపియాలి. ఈయనెందుకొచ్చారు అనుకున్నాననమాట. అంటే నా ఆలోచన తీరు అంత అజ్ఞానంలో అప్పుడు అట్లాగా ఉండున్నాను. ఆయన గురువు. రాఘవేంద్ర స్వామి గురు రాఘవేంద్ర స్వామి అనంటారు. ఈయనెందుకొచ్చారు కనిపించారు విజన్‌లో అని అనుకున్నప్పుడు ఆయన ఒక ప్రశ్న అడిగారు నన్ను. "నీకు పూజ అంటే ఏంటో తెలుసా?" అన్నారు. పూజ అంటే ఏంటి అంటే తెలుసా అంటే, చేయటం తెలుసు. ఓహ్! ఇవన్నీ చేస్తారని తెలుసు గాని, అంటే ఏంటి? డెఫినిషన్ ఏంటి? పూజ అంటే ఏంటి? అని అన్నారు. అంటే నాకు తెలీదనేసాను. తెలీదు గాబట్టి తెలీదనేసాను. నాకు తెలీదన్నప్పుడు ఆయన ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చారనమాట. ఏమిటి అన్నారు అంటే, పూజ చేస్తున్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తాము? దేవుడు మందిరం కావచ్చు, లేతే చిన్న గది కావచ్చు, ఆ ప్లేస్‌ని ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేస్తాం. అంటే ముందు రోజు పువ్వులు, ముందు రోజున్న దీపం ఒత్తులు అవన్నీ కూడా తీసేస్తాం కదా! తీసేసి అప్పుడు మళ్ళీ మనం కొత్తది పెడతాం. సో, ఆయనేం చెప్పారు అంటే, ఇలా శుభ్రం చేయటం. దేవుడు మందిరం అనేది నీ మనస్సు. ఇల్లు మన అంటే ఇల్లు హ్మ్. హ్మ్. మన మన ఇల్లు గుడి. ఓకే. ఇల్లు గుడి అన్నారు. ఇల్లు గుడి అయినప్పుడు దేవుడు మందిరం నీ మనస్సు. అంటే మన ఇంటిని ఎవరి కాళ్ళు వాళ్ళ ఇంటిని టెంపుల్ అని అనుకోవాలి. సో, ఎప్పుడైతే గుడి అనుకుంటామో ఈ ఈ జంతు హింస అంతా కూడా ఉండదు. గుడిలో ఉండవు గదా! సో, అట్లానే ఆయనేమి చెప్పారు అంటే, ఈ దేవుడు మందిరం అనేది నీ మనస్సు. ఏ రోజుకు ఆ రోజు ఎలా అయితే దేవుడి మందిరం శుభ్రం చేస్తున్నావో, ఏ రోజుకి ఆ రోజు నీ మనసు శుభ్రం చేసుకోవాలి అనన్నారు. సో, దానికి సంకేతము. అది నేర్పిస్తుందంట.
అది శుభ్రం చేసుకోవటం అని అన్నారు. అంటే శుభ్రం చేసుకోవటం అంటే మన మనసులో మాలిన్యాలు ఏమి లేకుండా చూసుకోవాలన్నమాట. మాలిన్యాలంటే ద్వేషము, జెలస్ ఫీలింగు, ఈర్ష్యా ద్వేషాలు, కోపతాపాలు, ఒకరి పట్ల ఇంకొక వేరే వేరే ఇతర రకమైన అభిప్రాయాలు, ఇలాంటివన్నీ మన మనసులో లేకుండా స్వచ్ఛంగా ఉండాలి. ఎలా అయితే శుభ్రంగా చేసుకున్నప్పుడు శుభ్రంగా చేసుకుంటాం, ఏమి ఉంచము, నీట్‌గా పెట్టుకుంటాం. అంత నీట్‌గా మన మనసు పెట్టుకోవాలన్నమాట. అది. తర్వాత ఆయన దీపం ఎందుకు వెలిగిస్తావు అని అన్నారు. దీపం ఎందుకు వెలిగిస్తాం? దీపం వెలిగిచ్చాలి కాబట్టి వెలిగిస్తాం. అంతే కదా! అని అనుకునున్నాను. అప్పుడు ఆయన అన్నారు, "నీ మనసు శుభ్రం చేసుకుంటావు. ఓకే. నెక్స్ట్ ఏం చేసేయాలి అంటే దీపం ఏంటి అంటే జ్ఞానము. దీపము జ్ఞానానికి చిహ్నం. అంటే నువ్వు ఎప్పుడూ కూడాను జ్ఞానంతోటి ఉండాలి. ఆ దీపం వెలిగించడం అంటే మనలో జ్ఞానం వెలిగించుకోవటం. మనలో జ్ఞానము నింపుకోవటం అన్నమాట. సో, దీపం ఏం చేస్తుంది? చీకటిని తొలగిస్తూ ఉంటుంది. సో, అట్లానే మనలో జ్ఞానం ఏం చేస్తుందంటే, మనలో ఉన్న చీకటిని అవన్నీ కూడా చీకటి అంటే అజ్ఞానము. అజ్ఞానాన్ని తొలగిస్తూ ఉంటుందన్నమాట. అది అన్నారు. తర్వాత నాకు చిన్నప్పటి నుంచి కూడాను ఎప్పుడూ ఒక క్వెషన్ ఉండేది. అది అడుగుదామా అని ఎలా అయితే కొంచెం నాకు పర్వాలేదు వీళ్ళు ఆన్సర్ ఇస్తారు, చేయగలరు, వీళ్ళకి పండితులు వీళ్ళందరిని అడుగుదాం అనుకునేసరికి నాకు సరైన ఆన్సర్ నాకు దొరకలేదన్నమాట. అదే క్వెషన్ ఆయన్ని అడిగాను. సరే ఇంత చెప్తున్నారు గదా! ఈ క్వెషన్ అడిగేశాను. పువ్వులు సంగతి అడిగినప్పుడు, పువ్వులు మరి దేవుడికి అందరూ సమానము అన్నప్పుడు అన్ని చెట్లు సమానము. మరి గడ్డి పువ్వులేమో పెట్టకూడదంటారు. మంచి సువాసనొచ్చే పూలు, మల్లె పూలు, రోస్ ఇలాంటి గులాబీ పూలు, మంచి సువాసనొచ్చే పూలు మాత్రమే పెట్టాలి మల్లెలు అని అంటారు. మరేం పార్షియాలిటీ అని అడిగానన్నమాట. ఎందుకు పువ్వులు మాత్రమే ఇలా సెలెక్టెడ్‌గా పెట్టుకున్నారు? అన్ని పువ్వులు ఎందుకు పనికిరావన్నారు? అంటే ఆయనన్నారు, దేవుడి కోసం కాదు. దేవుడు కాదు అక్కడ. ఆయన అడగలేదు. అక్కడ ఏం జరుగుతుందంట, మంచి సువాసన వచ్చేది పెట్టినప్పుడు మనం అక్కడ కూర్చుంటాం కాబట్టి, ఆ సువాసన మన మైండ్‌ని కామ్ చేస్తుందంట. అంత ప్లెజెంట్ స్మెల్ ఏం చేస్తుందంటే, మన మైండ్ కామ్ చేస్తుందంట. మనం హాయిగా అబ్బా! ఒక్కసారిగా మనకిష్టమైన మంచి పర్ఫ్యూమ్ స్మెల్, మంచి శాండల్‌వుడ్ స్మెల్, గంధం స్మెల్ అలా వచ్చినప్పుడు ఒక్క క్షణము కొన్ని సెకండ్‌లు ఏమవుతుంది, మనకసలు ఆలోచన రాదు మీరు గమనించినట్టయితే. ఒక్క ఆలోచన కూడా రాదు. కామ్ అయిపోతుంది మన మైండ్ కొన్ని సెకండ్‌లు. సో, అది దేవుడి కోసం కాదు, మీ కోసము అన్నారు. మీకోసం అది. దేవుడికి ఈ పువ్వులే పెట్టుకుంటే దేవుడు సంతోషించడం కాదు. అక్కడ ఏం జరుగుతుందంటే, ఒక మార్గము, ఆ సువాసన కనెక్ట్ చేస్తుంది. మీ మైండ్‌ని కామ్ చేస్తుంది. కామ్ చేసి ఈ డివినిటీ తోటి అంటే ఈ దైవత్వంతోటి నీకు కనెక్షన్ ఏర్పడుతుంది. మైండ్ ఎప్పుడైతే కామ్ అవుతుందో అప్పుడే మనం దైవత్వానికి, డివైన్‌కి కనెక్ట్ కాగలుగుతాము. ఇది చాలా బలంగా నేను చెప్పగలను. నా ఎక్స్‌పీరియన్స్‌లో చాలా సార్లు అయింది. ఎప్పుడు అందుకనే ధ్యానము. ధ్యానంలో ఏమవుతుంది? మన మైండ్ కామ్ అవుతూ ఉంటుంది. మన మైండ్ గ్రాడ్యువల్‌గా శ్వాసని గమనించినప్పుడు, ఆ శ్వాస ఏం చేస్తుందంటే, ఆ శ్వాస మన ఆత్మకి టచ్ అవుతుందంట ఆ శ్వాస. ఇది బాబాజీ చెప్పారనమాట. మనం ఇంకెప్పుడన్నా ఆయన మెసేజ్ ఎప్పుడన్నా చేసుకున్నప్పుడు దీని గురించి ఇంకా వివరంగా తెలుసుకుందాం. సో, మన శ్వాస మనలో ఆత్మని టచ్ చేసి బయటకొస్తూ ఉంటుందంట. సో, అలాగా మనలో ఉన్న దైవం, మన ఆత్మ ఏంటి ఏముంటుంది? దైవత్వం ఉంటుంది ప్రతి ఒక్కరిలో. డివైన్ ఉంటుంది. ఆ డివినిటీని టచ్ చేసినప్పుడు, మనం ఆ డివైన్ ఒక ఎక్స్‌పీరియన్స్ పొందుతూ ఉంటాం లోపల. ఒక సంతోషం వస్తూ ఉంటుంది. ఏంటి ఆ సంతోషం? ఏ కండిషన్స్ లేని సంతోషం ఒకటి వస్తూ ఉంటుంది మన లోపల. సో, అదంతా కూడా ఆనందం వస్తూ ఉంటుంది. ఆ ఆనందం ఎప్పుడు? ఒక డివైన్‌ని మనం మీట్ అయినప్పుడు. అంటే మనలో ఆ దైవత్వం తోటి ఒక కలయిక జరిగినప్పుడు అంతటి సంతోషం వస్తూ ఉంటుందన్నమాట. సో, దానికి చెందినదే అగరవత్తులు గూడా. సో, అగరవత్తి ఎందుకు మన పత్రి సార్ కూడా మొత్తం డార్క్ చేసేసుకోండి రూమంతా. ఒక అగరవత్తి వెలిగించుకోండి, కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి అంటారు. ఏంటా అగరవత్తి అట్లాగా? మీకు మంచి మ్యూజిక్ పెట్టుకోండి అని మన తెలుగు గైడెడ్ మెడిటేషన్‌లో సార్‌ది పాతది దాంట్లో ఒకటుంటుందన్నమాట. సార్ పాడుతూ ఇట్లాగ మధ్యలో చెప్తారు. సో, ఏంటి అంటే అగరవత్తి కూడా ఎందుకు వెలిగిస్తున్నారు అంటే అగరవత్తి ఒక ఫ్రాగ్నెన్స్
మంచి సువాసన ఇల్లంతా కూడాను ఒక పాజిటివ్‌గా మన మైండ్ కూడాను అట్లాగా ప్రశాంతంగా చేస్తుందనమాట. ఇన్ని రకాలు ఇంత విధంగా ఉన్నాయి. మరి గంట ఏం చేస్తుంది? గంట కొడతారు. ఏంటా గంట? అంటే ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్‌ని క్రియేట్ చేస్తుంది. మరి ఇది రోజంతా గంట కొట్టం గదా మనం. రోజంతా పాజిటివ్ వైబ్రేషన్స్ రావాలంటే రోజంతా గంట కొడుతూ ఉండలేం కదా! ఏం చెయ్యాలి? ధ్యానము. ధ్యానం చేసినప్పుడు ఎప్పుడు మనము పాజిటివ్‌గానే ఉంటుంది. పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. మన నుంచి ఇంట్లో కూడాను పాజిటివ్ వైబ్రేషన్స్ ఖచ్చితంగా వస్తాయి. సో, ఆయన ఇవన్నీ అట్లాగా చెప్పారనమాట. అన్నీ చెప్పి ఆఖరికి ఏమన్నారంటే, "నువ్వింక ఇది కాదు. ఇది మాను. నువ్విక్క నుంచి నువ్వు ధ్యానం చెయ్యాలి. ధ్యానం చెయ్యి" అన్నారు. అంతే. ఆ రోజు ఇంక సాక్షాత్తు దేవుడు వచ్చి అట్లాగా ఆయన చెప్పినప్పుడు, నువ్వు ధ్యానం చెయ్యాలన్నప్పుడు చేసేది దేవుడి కోసమా మన పూజలు? కాదు గదా! సో, అట్లాగా ఆయనొచ్చి చెప్పిన మరుసటి రోజు నుంచి మొత్తం నాది మారిపోయిందనమాట. అంటే అదేంటి అంటే, యాక్చువల్ డివైన్ అంటే ఏంటి అని. అప్పటి నుంచి నాకు ఇట్లాగా రాముడి నుంచి మెసేజెస్, వేరే వేరే డివైన్ నుంచి మెసేజెస్ రావటం స్టార్ట్ అయింది. సో, అట్లాగా ఎప్పుడు కూడాను మనము మైండ్‌ని సరెండర్ చేసినప్పుడు, మన ఓలో ఉన్న డివినిటీ తోటి మనం కనెక్ట్ అవుతాము. బాడీని సరెండర్ కాదు. భౌతికంగా ఎవరు కూడాను ఏ దేవుడు కూడా ఆ! ఇవాళ వచ్చారా లేదా వీళ్ళు అని అటెండెన్స్ ఏసుకోరు. ఇవాళ గుడికొచ్చారా, ఇవాళ నన్ను పూజ చేశారా అని చెప్పి అటెండెన్స్ చేసుకోరు వాళ్ళేమి. వాళ్ళకి ఇవన్నీ కూడాను చేస్తున్నాము కాదు. ఎంత మనము ప్రేమతత్వంతోటి ఉన్నాము, ఎంత ధర్మంగా ఉన్నాం మాత్రమే చూస్తారు. పైకెళ్ళినాక నువ్వు ఏ రోజు మానకుండా చేసున్నావు. ఓకే. అనేది అట్లా కాదు. నువ్వు ధర్మంగా ఉన్నావా? నువ్వెళ్ళిన పని పూర్తి చేశావా లేదా అని క్వెషన్ అడుగుతారు మనల్ని. ఎళ్లి తీసుకొచ్చుకున్న పని పూర్తి చేశావా లేదా అని. అట్లా అని నేను చెయ్యొద్దని చెప్పట్లేదు. కానీ ఆ డివైన్ తోటి కనెక్షన్ అనేది ఏర్పరచుకోవాలి మనం. ఓకే. సో, అట్లాగా. మళ్ళా తర్వాత ఐదోది కంపాషన్ అంటున్నారనమాట. సో, కంపాషన్ ఏంటి? కంపాషన్ అంటే కరుణతోటి ఇందాక మనం చెప్పుకున్నది. సింపతిలోకి ఎప్పుడు వెళ్ళకూడదు. సింపతి అంటే జాలి. ఇంకొకరు వచ్చినప్పుడు ఏమన్నా వాళ్ళ కష్టం చెప్పుకున్నప్పుడు, ఎవరికన్నా ఏం జరిగినప్పుడు జాలి పడిపోతూ ఉంటారనమాట. ఆ జాలి ఏం చేస్తుంది అంటే సింపతి అనేది ఇది మహావతార్ బాబాజీ చెప్పారు. నేను అక్కడికి, ఇక్కడికి నేను కొన్ని చెప్పేటప్పుడు మిక్స్ అయిపోతూ ఉంటా. ఎందుకంటే గుర్తొచ్చేస్తూ ఉంటుంది. సో, సింపతి అట్లాగా ఎందుకు అని చెప్పారు అంటే బాబాజీ సింపతిలోకి వెళ్ళొద్దు అని. మనము ఆ కష్టంలోకి అంటే వాళ్ళకి హెల్ప్ చేయాల్సింది పోయి, వాళ్ళ ఎనర్జీస్‌కి వాళ్ళ కష్టంలో అన్నప్పుడు వాళ్ళ ఎనర్జీ స్లోగానే ఉంటుంది ఖచ్చితంగా. ఆ బాధని వాళ్ళు చూసుకుంటూ అంటే ఆ బాధలో ఉంటారు కాబట్టి. సో, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాల్సింది పోయి, మనం కూడా ఆ ఎమోషన్‌ని తీసుకున్నప్పుడు, వాళ్ళ ఎమోషన్‌కి మనది కూడా యాడ్ అయిపోతుంది. ఇంకా అంటే ఎక్కువైపోతూ ఉంటుందన్నమాట అలాంటి వైబ్రేషన్. ఎప్పుడు కూడా సింపతి కాదు, జాలి లేకుండా ఉండాలంటే ఎట్లా అండి? అది తప్పు కదా అంటారు. జాలి కాదు, కరుణ ఉండాలి. సో, ఎప్పుడైతే కరుణ ఉంటుందో హెల్ప్ చేయటానికి చూస్తాం. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే, ప్రతి ప్రాణి పట్ల కంపాషన్ తోటి ఉండాలి. ప్రతి ఒక్కరి పట్ల కరుణతోటి ఉండాలి. ఒక కరుణామయుడు అంటే జీసస్సే కాదనమాట. ఆళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి అవన్నీ కూడాను. ఆయనకే కరుణ చెందుతుంది. మనకు కాదు, మనం దేవుళ్ళం కాదు అని అనుకోకూడదు. అక్కడి నుంచి మనం నేర్చుకుంటూ ఉండాలనమాట. సో, అట్లాగా. సో, నెక్స్ట్ ఆరవది ఏంటి అంటే పునరపి జనన, పునరపి మరణం అంటున్నారు. సో, ఏంటి అంటే ఇది వినిపించిందనమాట నాకు. ఇది రాయటం కాకుండా ఈ చెవిలో అట్లా నాకు వినిపించింది. పునరపి జననం, పునరపి మరణం. అంటే మళ్ళీ పుట్టుటం, మళ్ళా శరీరం విడిచిపెట్టటము, మళ్ళీ పుట్టటం అనేది. అంటే ఇవన్నీ నువ్వు చెయ్యట్లేదు పైవన్నీ. చెప్పిన పైన ఉన్న ఈ 5 చెయ్యట్లేదు. చేయలేనప్పుడు ఏమవుతుందంటే ఆరవదవుతుంది. ఏంటి అంటే మళ్ళీ నువ్వు ఈ భూమి మీద పరీక్షలు తీసుకొని వస్తూనే ఉంటావు అని. సో, ఇట్లాగా ఈ చక్రంలో ఇలాంటి జనన మరణ చక్రంలో పడిపోతావు. సో, ఇలాంటివి తప్పవు అని అంటున్నారనమాట. ఇంకా ఎందుకంటే మనం ప్లాన్ చేసుకున్నవి అలాంటివి ఇక్కడికొచ్చేసి మన మైండ్ ప్లే అయిపోయి ఇందాకన్నారు కదా! నీ మైండ్ సరెండర్ చేయాలి బాడీ కాదని. ఎంతసేపు బాడీ తోటే మన ప్రెజెన్స్ ఉంటా ఉంటుంది దాదాపు. మైండ్ తోటి ఉన్నది
కొంచెం తక్కువగానే అంటే మనం గమనించుకుంటూ ఉండాలి అట్లాగా. సో, ఎవరన్నా ఏమన్నా చెప్తున్నారు అంటే ఆ బాడీ ప్రెజెంట్ ఉంటుంది. వాళ్ళ మాటలు వింటూ ఉంటాము. అక్కడి నుంచి మళ్ళా ఏవేవో ఆలోచనలు పరిగెత్తేస్తూ ఉంటుందనమాట. వాళ్ళకక్కడ భౌతికంగా అయితే మనం ఉంటాం. కొట్టుకుంటూ ఉంటాం. ఆ! ఆ! అని. కానీ ఏం వింటున్నాం? అది మనకి తెలియాలన్నమాట. ఏం వింటున్నాం మనం? లిజనింగ్, హియరింగ్ 2 ఉంటాయి. లిజనింగ్, హియరింగ్. ఏది మనం వింటాము. కానీ లిజనింగ్ ఏంటి అంటే, అట్లాగా మనము ఓపెన్ మైండ్ తోటి అలాగా వినాలి. ఇంకొకళ్ళ కష్టం గాని, వాళ్ళెవరన్నా ఏమన్నా చెప్పుకుంటున్నప్పుడు, వాళ్ళ అనుభవం ఏమైనా చెప్తున్నప్పుడు వినాలి. అంటే మన పంచేంద్రియాలు, మన మన మైండ్ ఓపెన్ మైండ్ తోటి వినాలన్నమాట. తప్ప ఫిక్స్‌డ్‌గా లిమిటెడ్ మైండ్ తోటి విని, వాళ్ళని మళ్ళా కమెంట్ చేయటము, జడ్జ్ చేయటం అట్లాగా అస్సలకే చేయకూడదు. సో, అట్లాగా మనము ఎప్పుడు కూడాను మైండ్ యాబ్సెంట్‌లో అట్లాగా అంటే మైండ్ అనేది కామ్‌గా ఉంచుకొని ఎప్పుడు వినాలి. ఎవరన్నా ఏమైనా చెప్తున్నారు. సరికాదు అది. అదక్కడ లిజనింగ్ చేయకూడదు. గాసిప్స్. అక్కడ ఎక్కువగా లిజనింగ్ చేస్తాం. బాగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారనమాట. ఎందుకు ఇక తీసుకెళ్ళి మళ్ళా అక్కడ ఇంకో చోటకి కొంతమంది అలా చెప్తూ ఉంటారు. పాస్ చేస్తూ ఉంటారు. సో, అక్కడ ఏం వింటున్నాం అని కూడా వెరీ ఇంపార్టెంట్. సో, అదే అన్నమాట. ఏంటి అంటే ఇట్లాగా నువ్వెప్పుడైతే అధర్మంగా అట్లాగా ఉంటున్నావో, అధర్మంగా అంటే ఈ లాస్‌కి ఎగైనెస్ట్‌గా వెళ్ళినప్పుడు పునరపి జననం, పునరపి మరణం ఇవి తప్పవు అని. ఆఖరిది ఏంటి అంటున్నారు అంటే ఇంకా ఏడవది వన్నెస్. వన్నెస్ అంటే ఏకత్వం. అంతా కూడాను ఒకటే. అందరం కూడాను ఒకటే. ఏది వేరు కాదు. వాళ్ళు వేరు కాదు, నేను వేరు కాదు అన్న భావన. వాళ్ళ ఆనందమే మన ఆనందం. అలా ఉండాలి. వన్నెస్‌లో ఉండాలన్నమాట. ఏకత్వంలో. సో, ఏకత్వంలో ఉండటం అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి బాగా. సో, ఎప్పుడు కూడాను ఇంకొకరి కష్టమొచ్చింది. వాళ్ళు ఇది మనకు కాదులే. మనం మనం బానే ఉన్నాంగా. వాళ్ళకి కదా ఇది అని అట్లాగా. అంటే వాళ్ళ కష్టం వచ్చినప్పుడు మనకే ఆ కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేయగలుగుతాం? అలాగా. అలా అని ప్రతి దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వమని చెప్పట్లేదు. మన వంతు ఏమి చేయగలము? అది మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. తర్వాత వాళ్ళు ఇంకొకరు వేరు కాదు. మనకి నచ్చిన వాళ్ళు దగ్గరగా, నచ్చని వాళ్ళని దూరంగా ఉంచుతూ, మన కష్టం ఇచ్చిన వాళ్ళనేమో మాటలనుకుంటూ, మనకి బాగా ఏమన్నా సపోర్ట్ చేసే వాళ్ళనే మనం పక్కన పెట్టుకుంటూ, అలా కాదు. ప్రతి మనిషి కూడా ఒక్కటే. హ్మ్. మనమే వాళ్ళు, వాళ్ళే మనం అని. ఎందుకంటే సెత్ మాస్టర్ కూడా అంటారనమాట. వాళ్ళు అట్లాగా బిహేవ్ చేస్తున్నారు నీతోటి అంటే, నీ యొక్క మిర్రర్ ఇమేజే వాళ్ళు చూపిస్తున్నారు అంటారు. అంటే మనలోది మనకు కనిపించంది వాళ్ళక్కడ చూపిస్తున్నారు అన్ని ప్రతీది కూడాను నీలోంచి వచ్చే ఫ్రీక్వెన్సీనే, నీ నుంచి వచ్చే వైబ్రేషనే అంటారనమాట. సో, వాళ్ళు వేరు కాదు. ఇంకొకళ్ళు మనం వేరు కాదు. ప్రతి చెట్టు కూడాను మనమే. అంటే ప్రతి దాంట్లో మనం చూసుకోవాలనమాట. మనల్ని చూసుకోవాలి. వాటిల్లో వాటిల్లో మనం చూసుకోవాలి. మనలో వాటిని చూసుకుంటూ ఉండాలి. అలా ఉన్నప్పుడు మనలో ఆ దైవత్వం అనేది మనలో కూడాను అది ఉంటుంది. ఇప్పుడు రాముడే ఇచ్చున్నారు. రాముడికి అందరూ ఒకటి సమానమే కదా! ఆయన ఏమి వేరుగా ఎప్పుడు చూడరు. సో, అట్లానే అంటున్నారనమాట. "నువ్వు ఇక్కడ వచ్చావు అంటే నువ్వు ఇది కంపల్సరీగా పాటించి తీరాల్సిందే. వన్నెస్‌లో ఉండాలి. అట్లాగా ఏకత్వ భావన అనేది ఉండాలి" అంటున్నారు. సో, ఇట్లా మనకి 7 సూత్రాలనేది అంటే 7 ఆహ్, మనకి లాస్ అనేది చెప్పారనమాట. సో, మళ్ళీ అది చెప్పుకుంటే 1 గేమ్, 1 యాటిట్యూడ్. సో, అందరికి ఒకటే రూల్ ఉంటుంది. రెండోది ఏంటి అంటే ఎప్పుడు నువ్వు ఒంటరిగా ఉండొద్దు. ఒంటరిగా అంటే భౌతికంగా కాదు. నీ ఆత్మతోటి ఎప్పుడు నువ్వు కలిసి ఉండాలి ఆత్మ. సో, ఆత్మ ఎట్లాంటిదంటే మనకి జీపీఎస్ లాంటిదనమాట. ఎప్పుడు మనకి గైడ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి తెలియని ప్లేస్‌కెళ్ళాలంటే మనం రూట్ పెట్టుకుంటాం కదా! జీపీఎస్ పెట్టుకుంటాం. చక్కగా గైడ్ చేస్తూ ఉంటుంది. లేదు అది సరిగ్గా గైడ్ మనకి పెట్టుకోలేదు అన్నప్పుడు వెళ్తాము. కానీ చేరాల్సిన టైం కంటే ఇంకా చాలా ఎక్స్‌ట్రా టైం పడుతుంది. ఆ ఎక్స్‌ట్రా టైంలో వేరే వేరే దారులు వెళ్తూ ఉంటాము. వేరే వేరే దారుల్లో ఇంకా రకరకాల అనుభవాలు వస్తూ ఉంటాయన్నమాట మనకి. మట్టి రోడ్లుంటుంది, మంచి రోడ్డు ఉండదు, చెట్లుంటాయి, ట్రాఫిక్ జాములు అంటే ఏయేయో అడ్డదారులు తొక్కుకుంటూ మొత్తానికి చేరుకుంటామన్నమాట. సో, మన సోల్ తోటి కనెక్ట్ అయ్యి ఉన్నాం. అదే జీపీఎస్ మనకుంది అనుకుంటే చక్కగా మనకి రూట్ తీసుకెళ్ళిపోతుంది. ఇంకా
నువ్వు టైం సేవ్ చేసుకోవడానికి పలానా రూట్ పిక్ చేసుకో అని కూడా, అంటే నీకు ఇంకా టైం కూడా సేవ్ అవుతుంది అని కూడా చెప్తూ ఉంటుంది. పలానా ప్లేస్‌లో ఇలా ఇన్సిడెంట్ అయ్యింది, ఈ రూట్ అవాయిడ్ చెయ్యి, వేరే రూట్ చెప్తా ఉంటుంది. అలాంటిదే మన సోల్ కూడా. ఎవరి జీపీఎస్ వాళ్ళకు ఉండాల్సిందే. సో అట్లాగా మూడోది ఏంటి అంటే లవ్, ప్రేమతత్వం, అందరితోటి ప్రేమతత్వంలో ఉండాలి. నాలుగోది సరెండర్ యువర్ మైండ్ నాట్ ద బాడీ. నువ్వు నీ నీ మైండ్‌ని సరెండర్ చెయ్యి, నీ నీ శరీరాన్ని కాదు అని చెప్పి అంటున్నారు. తర్వాత ఐదవది కంపాషన్, కరుణతోటి ఉండాలి. ఆరవది పునరపి జననం, పునరపి మరణం. ఏడవది వన్నెస్, ఏకత్వం అన్నమాట. సో ఇది రాముడు ఇచ్చిన మెసేజ్. సో థ్యాంక్ యూ సో మచ్. విన్నందుకు థ్యాంక్ యూ. నమస్తే.